ఎస్, ఎవడి గోలా వాడిది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు దశా దిశ లేకుండా వెళుతోందని చెప్పడానికి అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు. ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో రచ్చ తప్పించి ప్రజా సమస్యలపైన చర్చ ఉండట్లేదు. ప్రజా సమస్యలు అనేకం తెర మీద ఉన్నా కూడా ఆ సమస్యలతో ప్రజలంతా సతమతమవుతున్నా కూడా ఆ సమస్యలకు పరిష్కారం చూపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది. ప్రభుత్వాన్ని ఒక సమన్వయంతో నడపడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకే ఇవాళ కేవలం పార్టీలో అంతర్గతంగా రచ్చ తప్పించి ప్రజా సమస్యలపైన చర్చ లేదు, ప్రజా సమస్యలకు ఒక పరిష్కారం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్, మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు, ఖమ్మం నుంచి సాంబశివరావు అండ్ వరంగల్ నుంచి రవికాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, ముందుగా వేణుగోపాలరావుతో మాట్లాడదాం. ఎస్ వేణుగోపాలరావు, మంత్రులకు మధ్య సమన్వయం లేకపోవడం, తర్వాత మంత్రులకి ఎమ్మెల్యేలకు సరిగ్గా సమన్వయం లేకపోవడం, వీటన్నింటి దృష్ట్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరగాల్సినటువంటి పరిపాలనలోని అనేక కార్యక్రమాల్లో ఎట్లా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, ప్రజలకి పరిపాలనా ఫలాలు అందడంలో ఎట్లా ఆలస్యం అవుతుంది, ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి? రాజేష్, గుడ్ ఈవినింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కనీసం చేయాల్సిన అవసరం ఉండే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు చేయట్లేదు. ఇంకోవైపు చూసుకుంటే పార్టీకి సంబంధించి కూడా వ్యక్తిగతంగా విస్తృత స్థాయి సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ పార్టీలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకు సంబంధించి కూడా ఢిల్లీ నాయకుల ముందే గొడవలు పడుతున్నటువంటి నేపథ్యం ఒక్కోటి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్లలో కావచ్చు, బయట రోడ్లపైన కావచ్చు, వడ్లు ఎండబోసి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని నాదుడు మాత్రం లేడు. ఈ నేపథ్యం ఇంకో ఎత్తని చెప్పాలి. అంటే కనీసం మరి కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసినా, మరియు రైతులు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి తమ వడ్ల బస్తాలతో ధర్నా చేసినా కానీ ఎవరు కూడా స్పందించట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తిగతంగా వర్గ పోరాటాలు ఒక ఎత్తు అయితే, నిన్న ప్రత్యక్షంగా మనం జగిత్యాల జిల్లాలో చూసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది రాజేష్. అంటే మన నిన్న జీవన్ రెడ్డి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర చూస్తే కనీసం దరికి కూడా చేరని పరిస్థితి. అంటే వారిలో వారికే సరిగా పడక ప్రజా సంక్షేమం పక్కన పెట్టి వ్యక్తిగతంగా వారికి వారే ఒకరిపై ఒకరు సాధించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలు కూడా రైతుకు సంబంధించి చూసుకుంటే రైతు బంధు లాంటి పథకాలు కావచ్చు, ఇటు రుణమాఫీ కావచ్చు, అవి కూడా అవి మధ్యలోనే కొంతమంది రైతులకు ఇంకా లబ్ధి చేరలేదు. ఇంకోవైపు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇంకోవైపు రివ్యూ సమావేశాలు ప్రతి ఒక్క దాని మీద కూడా కలెక్టర్ కార్యాలయాల్లో మంత్రులతో పాటు మరియు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నాయకత్వంతో రివ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి రివ్యూలు ఇప్పటివరకు అయితే ఒక్కడు కూడా జరగట్లేదు. వైద్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు, ఇలాంటి రివ్యూస్ అన్ని కూడా పెట్టాలి. స్థానికంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఎదుర్కోవాలనేది. ఇంకోవైపు చూసుకుంటే వచ్చేది వర్షాకాలం, డెంగ్యూ విజృంభించే అవకాశం ఉంటుంది. మరి డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా కూడా వర్షాకాలం రాకముందే కూడా రివ్యూ నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ కూడా లేదు. అంటే ఏమైనా కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే సంక్షేమం బాట పడుతుంది రాష్ట్రం అనే ఆలోచన పక్కన పెట్టి అంటే అంటే సమావేశం జరిగినా కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకునేదే మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది రాజేష్. కానీ ఇవన్నీ కూడా ఆ వర్గాల్లోనే, పార్టీలో ఉన్న వర్గాలే చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయకుండా వ్యక్తిగతంగా తమకు సంబంధించిన పార్టీలో కీలక వ్యక్తులు అంటే ఒకరికి ఒకరు పడక వర్గ పోరాటాలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ సస్పెన్షన్ల బాట కొంతమంది అయితే, కొంతమందికి వారు వస్తున్నారంటే దానికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలనేది మాత్రమే ఆలోచిస్తున్నారే. కానీ మరి అంతా కలిసి ప్రజలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతంగా ఏమేం చేయాలి, వారి సంక్షేమ పథకాలు ఎట్లా అందించాలనే మాత్రం నేపథ్యం మనకు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు రాజేష్. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా రివ్యూ సమావేశాలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన పనులైతే ఇప్పటివరకైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు రాజేష్.